హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనవాడ క్రియేటింగ్స్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో పెట్టడం జరుగుతుంది. ఈరోజు అయితే గణపతి వచ్చినాం, రోట్లకి వచ్చినాం. ప్రజెంట్ అది ఏడున్నాం, ఎస్ఎస్వి కాడ ఉన్నాం. గణపతులు మంచిగా పెద్ద పెద్ద గణపతులు ఉండే, చిన్న లేవు. చూసుకుంటూ ముందుకెళ్ళి ఓకేనా. పెద్ద అంటే బాగా పెద్ద ఉన్నాయి, చిన్న అది కూడా అదే కదా, అన్ని పెద్ద పెద్ద ఉంది. 20 పేర్స్ ఉంటాయి. ఇది చిన్న ఉంది కానీ ఇంత మంచిది. చూడు ఇక్కడ మొత్తం అన్ని 20 ఫీట్ల మీనే ఉన్నాయి. మొత్తం మళ్ళీ డిఫరెంట్ ఉన్నాయి. మీకు ఇట్లా పెద్ద గణపతులు తీసుకోవాలి మంచిగా 20 ఫీట్ల పైన ఇట్లా ఇక్కడ ఎస్ఎస్పీలకు వస్తే బెటర్ ఉంటాయి. ఇక్కడ కూడా పెద్ద వస్తుంది కలరింగ్ ఉంటాయి ఇంకా. ఆర్చి పెద్ద ఆర్చి ఇది అంటే ఇది మంచిగా ఉందిగా. గుర్రం స్వారీ మీద సవారీ చేస్తుంది. ఎలుకలకు ఊకలు మస్తుంటుంది ఇక. లాస్ట్ టైం ఇక్కడ కొంచెం చిన్నగా ఉండే, ఇక్కడ మాత్రం మొత్తం పెద్ద ఎత్తురు. 18 నుంచి 20 ఫీట్ల దాకా ఉంటాయి గణపతులు అయితే. శివ ఉంది గణపతి, మొత్తం గణపతి అయితే మొత్తం మీద పడేట ఉన్నది. మంచిగా ఉన్నాయి, లుకింగ్ అయితే మంచిగా ఉన్నాయి. అన్ని పెద్దగానే ఉన్నాయి. ఇలా మొత్తం పెద్దగా ఉన్నాయి. కలరే లేదు ఇక. మలహారి గణపతి కొత్త కనిపిస్తుంది. 16 న్యూ టైప్ మొత్తం చిన్న పాము మంచిగా చూడు ఇది మొత్తం కలరింగ్ అంతే అయిపోయింది. 18 ఫీట్ల దాకా ఉంటుంది. మంచిగా ఉంది గణపతి అంటే అన్ని రకాల పెడల్పులో కానీ పుడులో కానీ అన్నింటిలో మంచిగా ఉంది. ఈ గణపతి ఇంకా మంచిగా ఉంది, డిఫరెంట్గా ఉంది గణపతి. గణపతిలో చిన్నగా ఉన్నాయి కానీ కాస్ట్యూమ్ మాత్రం అదిరిపోయింది. కాస్ట్యూమ్ కూడా పంచకట్టు పంచే కాండువా మస్తు ఉన్నాయి. గణేష్ కలర్లో 15 ఫీట్ల నుంచి కిందికి ఉన్నాయి. పంచే ఇవి ఇక్కడ శివుని చూడరు ఒకసారి డిఫరెంట్ ఒకసారి కాస్ట్యూమ్ చూడండి. శివుని పంచే మొత్తం స్టైల్, పాము, స్నేక్, చిరుతపుది మస్తు ఉంది. గణేష్ కలర్స్ అని హైలైట్ చేసి మన చిన్న పిల్లలు పెట్టుకుంటారు చూసిన వాళ్ళకి మస్తు సెట్ అవుతాయి. కాస్ట్యూమ్ ఎంత చాలా బాగుంది కాస్ట్యూమ్. చిన్నప్పుడు అనుకునే నంది మీద ఏనుగు మీద గణపతి ఇట్లా కూర్చొని కూడా చిన్నప్పుడు నంది ఏనుగు ఇట్లా అసోటే ఉన్నాయి. అన్ని ఇట్లా అసోటే ఉన్నాయి. చిన్నప్పుడు ఇట్లా మన తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. గణపతి 7-8 సీట్లు ఉంటాయా. మళ్ళీ బుకింగ్ బుక్ అయింది బండి. బుక్ అవుతామా బండి? నెంబర్ బాగా చూడు, బాగా లడ్డు కొత్త ఉన్నాయి. కలర్ చేంజ్ అని గణపతిలో డిఫరెంట్ ఉంది. బాల గణేష్ అంటారా? ఎడకాలు ఒక్కరుంది. కలర్స్ మంచిగా వస్తున్నాయి. కలరింగ్ కొద్దిగా లుకింగ్ కొడుతున్నాయి. ఇంకా మల్టీ కలర్ వేసింది, మంచిగా ఉంది, డిఫరెంట్ గా పెద్ద. ఇంకా బొట్టి కూడా లింగమును నామాలు. మంచిగా ఎంత హైట్ ఎంత మంచిగా ఉంది. ఎట్లా ఉంటుంది మస్తు ఉంది. కనుక 6 ఫీట్ల మీద 2 ఉంటుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ మంచి ఫ్రేమ్ ఉంది. ఇంకా బాగా కలర్ ఇంకా మస్తు రెడీ ఉంటుంది. గణపతి హైలైట్ ఉంది, మంచిది. మస్తు 5 ఫీట్ల నుంచి 10 ఫీట్ల మధ్యలో మస్తున్నాయి గణపతులు. ఆర్కిటెక్ట్ మంచి ఇచ్చింది. కిరీటం ఆర్కిటెక్ట్ గణపతి చిన్నగా ఉంది కానీ మంచి నీట్గా ఉన్నాయి అన్ని. గజన కలర్స్ కదా. హరిహరకి అయితే వచ్చినాం. ఇక్కడ గణపతి మంచిదా జరుగునా పోతాం తర్వాత. అందరూ చూడు మంచిగా ఉంది. చూసారుగా మా ఊరి గణపతి
కాస్ట్యూమ్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి మంచిగా. మొబైల్ కూడా మస్తు ఉన్నాయి గణపతులు చూడరు ఒకసారి ఎట్లున్నాయని. ఒక రైతును మొత్తం ఎట్లుందో రైతు లెక్క దించింది మొత్తం సేమ్. అది రకరకాల అయితే రేపు అని కలాస్లో కష్టం మంచిగా కనపడి డిఫరెంట్. బాణం ఇడకు బాణం కాదు గణపతిని చూస్తే విష్ణుమూర్తిని చూసినట్టుంది. ఎట్లా కూర్చున్నాడు సేమ్ అదే అదే కూర్చున్నాడు. పాములు మొత్తం గణపతి కూడా అన్న సర్కార్ గణపతి ఎంత మంచిగా ఉంటుంది. 12 ఫీట్లు ఉంటాయి కదా అంటుండదు. ఈ టైప్లో చిన్నవి కూడా ఉన్నాయి. 12 ఫీట్లు అక్కడ కూడా ఉన్నాయి. 15 దాకా ఉంటుంది కాబట్టి 15 ఏమి ఉన్నది గణపతి. బొట్టి కూడా ఇండియా ఫ్లవర్ మీద ఉంది. మళ్ళీ కమలం మీద బటర్ఫ్లై. సర్కార్ గణపతి 12 ఫీట్లది చిన్నది. ఇది అక్కడ పెద్ద చూసినాం కదా, చిన్నది ఎంత చిన్నది ఉంటుంది కానీ మస్తు ఉంది. ఇక ఆ లుక్ చూడు, ఆ స్టైల్ చూడు, ఆ కాస్ట్యూమ్ కూడా కాండు, ఆ పంచే చూడు ఎంత బాగుంది. ఇంక పూర్తిగా ఇప్పుడే కలర్ వేస్తున్నాను. మస్తు ఉన్నాయి చూడు, ఆ డిజైన్స్ చూడు, కలర్ అయితే ఇంకా మస్తు అనిపిస్తాయి. ఏమున్నాయి గణపతి ఫస్ట్ ఈ పెయింట్ వేసిన తర్వాత మనకి ఇష్టం ఉన్న పెయింట్ వేసిన తర్వాత చాలా గణపతికి అది పంచె కట్టారు. ఇప్పుడు నడుముకి అది కడుతుంది. ఏం లుక్ ఉంది పంచె. గణపతి కూడా ఎత్తుందో. ఆదియోగి శివుడు గణపతులు ఎట్లున్నాయి దాని అర్థి వేరే వేరు. సామ్రాజ్యం, గణపతుల సామ్రాజ్యం. ఎటు చూసినా కళ్ళు గిమ్ము అనిపోతున్నాయి గణపతులు. అలాగే ఇట్లా మంచిగా డమర్కా మీద దొరుకుతుంది. గణపతి మీద డమర్కా మీద ఎందుకని లైటింగ్ చేసింది అయ్యా వీడియో తీసుకొని గణపతి ఎంత నీట్గా ఉంది. యూనిఫామ్ ఉంది. కాస్ట్యూమ్ కానీ కాలు కానీ కలరింగ్ ఫిట్టింగ్ మస్తు ఉన్నాయి. మస్తు ఉన్నాయి. ఇది రాముడికే తప్పున్నట్టుంది. మస్తు గణపతి. ఇల్లు పండుగ ఇది అంత నీట్గా ఉంది. వర్క్ ఇది మొత్తం పూర్తి అనేది గణపతి కావాలి. గణపతి హైలైట్ ఉంది డిజైనింగ్. ఇంత మంచి ఉంది. ఇలాంటి సేమ్ గంగా పక్షి ఉంది.
ఇల్లు ఉన్నాయో పైకి నాకు నాలుగు మాకు ఉన్నాయి ఎంత లెక్కన కావే ఇల్లు ఏమున్నాయి ఇది చూడే తాత చిన్నది ఉంది కానీ తాత కాదు మంచిది రా మంచిది పంచాయతీ తాత పంచాయతీ సగమి నీకు ఎన్ని వస్తున్నా కన్నా సగమి నేను రోజు మంట పెడతా కంగారు కాస్తా ఇంకేది కారం పూస్తా కారం పూస్తాను మండాలి తింటే పోలు వెళ్ళాలి కొంచెం నాలుగే ఉన్నాయి ఒక చిన్న ఉంది అది కూడా మాకే 4 లెక్క తాత నువ్వు తీసుకురా పో మేము చూసుకుంటాం పో మంట పెట్టే నీళ్ళు మాట్లాడే తాత వచ్చే వరకు ఇంటికి వచ్చే వరకు పిలిపిస్తారా ఆయన మామూలు మాదే దుకాణం మా సైడు తాత రేడు అని చెప్పి అన్ని దేవుకుంటారు తాత తరగతి సంచికి కారం రాస్తా సంచి కత్తా అగ్గి పెడతా తాత కారం తాత నీకే అగ్గి పెట్టు ఇప్పుడు నీకు 500 వచ్చినాయి అనుకో నాకు 250 నువ్వు 250 అమ్మకత్తా అవసరమైతే బండి మీద ఇప్పుడే కడుపుండా తిన్నా మక్కాంకి చూసారు కదా ఇంతకుముందు ఇదేంటి జోగి కలర్స్ చాలే కానీ ఇక్కడైతే గణపతులు మంచిగా కలర్ ఏమంటారు పంచెలతో ఉన్నాయి మంచిగా ఉన్నాయి వేరే వేరే డిఫరెంట్ పంచెలతో ఉన్నాయి ఇక్కడ చూడండి మంచిగా ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని రెడీ అయిపోయినాయి కదా పంచ కూడా ఏమున్నది పంచే మంచిగా కలర్ గోల్డెన్ కలర్ కాదు ఇప్పుడు డిఫరెంట్ ఇచ్చిన ఈ మధ్య వస్తలేవు చెంకీలు వస్తలేవు ఈ మధ్య గణపతి వస్తుంది సీను ఈ మధ్య గమనించావా చెంకీలు వస్తలేవు తెలుసా అవునా సెంటర్ మీద చెంకీ అనాలి గణపతి ఫిల్టర్ రిమూవ్ చేస్తా ఊరికే గుడ్ ఆఫ్టర్నూన్ మిడ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడే చేస్తాను మీద ఇది చారి కళ ఆడుచుకున్న గొప్పతనం చూడు వాటర్ ఎట్లా పోతున్నాయి అవి వీడు గణపతి ఏం వేరే లెవెల్ వేసారు మొత్తం దేవుడికి శివుడి కూడా ఒకసారి నంది శివుడి కూడా నంది ఈ నందివుడు శివుడు శివాలయం శివుడు చూసినట్టు నంది గణపతి వేరే లేదు ఇంకా వెళ్తా రాసి గణపతి రాసుకుంటా ఏం వేసారు అసలు డిఫరెంట్ టైప్స్ ఇక్కడ ఎదురుతుంది అలా పక్షులు ఏమని మీద ఏం టైప్ డిఫరెంట్ టైప్ లక్ష్మీనరసింహ గణపతి కదా ఏమున్నది నాగలే ఇది ఉన్నట్టు గణపతి ఓన్లీ నాగరాజు కలర్స్ లాగా ఉన్నాయి ఎక్కడ లేవు మంచిగా ఉన్నాయి లుకింగ్ డిఫరెంట్ ఉన్నాయి కొత్తగా ఉన్నాయి చెప్పు ఏ మంచిగా ఉన్నాయి కదా ఇంకేం నువ్వు చెప్తున్నావు కదా నువ్వు చెప్పినా కదా నీ దొరకాయిగా గడ్డి ఉన్నది ఎలుకున్నది చెప్పు గణపతిడు సేమ్ ఆయుష్ మన రైతు ఎక్కడ చూసినా నాలుగు దున్నే సేమ్ అట్లా మస్తుంది కానీ నాలుగు గడ్డ తగ్గిపోతున్నా గణపతి చూసేటందుకు గణపతి అంటే గిరి చూడు ఎట్లుందో కాణిపాక గణపతి చూసినా ఎన్నడు పోలేవా ఇక్కడ చూడు కాణిపాక ఉన్న గణపతి ఈ గణపతి ఒక్కడే చూడు ఎన్నడు పోలే మన కోడి వీలు కాదు చూసుకో అందుకే ఎంత మంచిది గణపతి
కాని పాపం గణపతిని కాణిపాక కానీ మంచిది గణపతి. గణపతిని వేరే సినిమా లేదా సేమ్ డిజైన్ మంచిగా ఉంది. మంచిగా ఉంది. ఎక్కడ లేక డిజైన్ ఇది ఒకటిక్కడ పెట్టి ఇది ఒకటే కాడ ఉంది. లింగం ఇడు ఇక్కడ లింగం ఇప్పుడు గణపతి కదా నెక్స్ట్ లెవెల్ మొత్తం ఇక్కడ గణపతులు పెద్ద ఉన్నాయి. మొత్తం మీదికే ఉన్నాయి. కింద ఒక రకం మీద మొత్తం గణపతులు ఉన్నాయి. మీదికే చూడాలి మొత్తం గణపతులు. ఇక్కడ లలిత కళా ఆర్ట్స్ అని ఉంది. ఇక్కడ మంచిగా పెద్ద ఉన్నాయి. హ్యూజ్ ఉంది గణపతి అయితే. చూద్దాం రండి. అక్కడ ఎలుక మీద ఒకటి ఎత్తుకొని ఉన్నాయి. చూడు వస్తున్నాయి. హ్యూజ్ ఉంది. మస్తు వైడ్ ఉంది గణపతి. తొండం చూడు ఎంత హ్యూజ్ ఉందో. దంతాలు కూడా మస్తు పెద్ద ఉన్నాయి. మంచిగా ఉంది. వెంకటేశ్వర గణపతి ఏమున్నది గణపతి కలరు, ఆ డిజైన్, ఆ కిరీటము, ఆ విష్ణుమూర్తి కూడా అక్కడ మధ్యలో వస్తున్నది. ఇక్కడ మంచిగా ఉన్నాయి. అన్ని వెరైటీ గణపతులు ఉన్నాయి. అన్ని వర్క్ మంచిది. వర్క్ కాస్ట్యూమ్ కలరింగ్ కూడా మంచిగా ఉంది. గిడి ఒకసారి గిడి కూడా వచ్చింది. ఈ గణపతి కూడా అన్న ఒకసారి ఆ బొట్టు చూడు. సగం శివుడు సగం స్నేక్ కొంచెం వస్తుంది. మామూలుగా లేవు. చిన్నది బాగా వర్షం పడుతుంది. చల్లగా గరం అప్పలు తింటే మస్తున్నాయి. అమ్మ దగ్గర మస్తున్నాయి అప్పలు. మా దగ్గర ఏమంటారు అమ్మాయి అప్పలు? గారెలు యాక్చువల్గా మేము ఫస్ట్ వచ్చినాం, తిన్నాం, మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ వచ్చి తింటున్నాం. మంచిగా ఉన్నాయి. అయితే గణపతి మొత్తం చూసుడు అయిపోయింది. మంచిగా ఉన్నాయి గణపతులు. గారి తీసుకోర్రి అమ్మ దగ్గర గణపతులు మంచిగా అమ్మ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పలు తిను. తాత అమ్మమ్మ ఆ తాతల సైడ్ నువ్వు అప్పలు చేస్తున్నావు. ఆ తాతలను పట్టుకుపోతే ఎట్లా? వాళ్ళు పట్టుకుపోతారు. అక్కడ మక్కాకి అమ్ముతున్నావు, మీరు అప్పలు అమ్ముతున్నావు. ఆయన అటే ముద్ర వేరే ముద్ర పట్టుకోవద్దు ఎట్లా? చెప్పలేం. తాత మంచిగా ఉన్నారు. చిక్క చిక్కోవాలి. ఆయన పట్టుకుపోయింది అనుకోవాలా అన్న. మీ పరిస్థితి ఏంది? మన అప్పులు కాస్తున్నాడా? నా తాత కూడా మక్కకి మంచిగా కదా తినాల్సిన కూడా. మొన్న జాతర తీసినాం, మంచి చేసిండు. 2 పంపులు తెచ్చుకున్నా, మంచి అయిపోయినట్టుగా. రేపు ఎల్లుండి ఒక్కడ అయిపోతుంది. అదే అప్పుడప్పుడు నిఘా పెట్టి మరి ఆయన పట్టుకుని పోయిటాం. ఆడుకోని వాళ్ళే మళ్ళీ మనం అప్పలు అమ్ముకుంటే తాత అక్కడ రిచ్ అవుతాడు.